హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అసలు రోజా అంటే ఉపవాసాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ప్రపంచంలో ఫస్ట్ రోజా ఎవరు ఉన్నారు? మరియు ఎందుకు? చాలా మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఇస్లామిక్ స్టోరీ. ఇస్లామిక్ ట్రెడిషన్స్ ప్రకారం భూమి మీద మొదటి మనిషి ప్రాఫెట్ ఆదం అలైహిస్సలాం, ఆయన భార్య హవా అలైహిస్సలాం. మొదట్లో వీళ్ళు జన్నత్ అంటే హెవెన్‌లో సంతోషంగా ఉండేవారు. అక్కడ ఆకలి ఉండదు, కష్టాలు ఉండవు, అన్నీ సుఖాలే ఉండేవి. అల్లా వాళ్ళు జన్నత్‌లో అన్నీ అనుభవించడానికి అనుమతించాడు. కానీ ఒక్క మాట చెప్పాడు. ఒక పర్టిక్యులర్ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు, దానికి ఉన్న పండ్లను తినకూడదు అని. కానీ శైతాన్ ఆదం మరియు హవాని ఆ చెట్టు మీద ఉన్న ఫ్రూట్స్‌ని తినేలా ప్రేరేపిస్తాడు. మీరు ఈ చెట్టు నుండి తింటే మీరు అమరులవుతారని, ఎప్పటికీ జన్నత్‌లో ఉంటారు అని చెప్తాడు. ఆ మాటలు విని వాళ్ళు ఆ చెట్టుకి ఉన్న పళ్ళను తీసుకొని తింటారు. ఆ ఫ్రూట్స్ తిన్న వెంటనే వాళ్ళ శరీరం మీద ఉన్న వస్త్రాలు మాయమైపోయాయి. వాళ్ళు సిగ్గుతో వెంటనే వాళ్ళ బాడీని కవర్ చేసుకోవడానికి జన్నత్‌లో ఉన్న ఆకులతో వాళ్ళ శరీరాన్ని కవర్ చేసుకున్నారు. వాళ్ళు అల్లా మాట వినకుండా ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసుకున్నారు. పశ్చాత్తాపం పడుతూ అల్లాని క్షమాపణలు కోరుకుంటూ రోజు ప్రార్థన చేశారు. అల్లా వాళ్ళ మీద దయ చూపించాడు, కానీ వాళ్ళు భూమి మీద జీవించడానికి పంపించేశారు. భూమి మీద జీవితం జన్నత్ లాగా ఉండదు. ఇక్కడ ఆకలి, దాహం, కష్టాలు అన్నీ ఉంటాయి. ఆదం అలైహిస్సలాం తన తప్పు గురించి ఆలోచించి అల్లాని క్షమించమని చాలా రోజులు ప్రార్థన చేశారు. అలా ఆయన తన మనసుని మరియు శరీరాన్ని నియంత్రించుకోవడానికి కొన్ని రోజులు ఉపవాసం చేశారు అని ఇస్లామిక్ స్టోరీస్ చెప్తున్నాయి. ఈ ఫాస్టింగ్ ద్వారా ఆదం అలైహిస్సలాం తన పశ్చాత్తాపాన్ని చూపించారు. ఆయన ఆకలి మరియు దాహాన్ని సహించి అల్లాకి దగ్గర అవ్వడానికి ట్రై చేశారు. ఆ మానవ చరిత్రలో ఫాస్టింగ్ అనే ఇబాదత్ మొదటిసారి ప్రారంభమైంది అని నమ్ముతారు. చాలా ప్రాఫెట్స్ కూడా ఫాస్టింగ్ ని ఫాలో చేశారు. కానీ చాలా సంవత్సరాల తరువాత ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమయంలో అల్లా రంజాన్ నెలని ఫాస్టింగ్‌కి ఫర్జాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో ముస్లిమ్స్ మార్నింగ్ నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. కానీ రోజా అంటే కేవలం ఆహారం మరియు నీరు వదిలేయడం కాదు. ఇది మన మనసుని నియంత్రించుకోవడం, కోపం వదిలేయడం, తప్పులు తగ్గించుకోవడం మరియు అల్లాకి ఎక్కువగా గుర్తు చేసుకోవడం కోసం ఉంటారు. ఆదం అలైహిస్సలాం స్టోరీ మనకి ఒక గొప్పటి సందేశాన్ని ఇస్తుంది. మనం తప్పు చేసినా పశ్చాత్తాపం చేసి మన జీవితాన్ని మార్చుకోవచ్చు. అల్లా దయ ఎప్పుడూ మనతో ఉంటుంది. అందుకే రంజాన్ నెలలో ప్రతి రోజా మనకి ఆదం అలైహిస్సలాం పశ్చాత్తాపం, పేషెన్స్ మరియు అల్లా మీద నమ్మకాన్ని గుర్తు చేస్తుంది. ఇది కేవలం ఫాస్టింగ్ మాత్రమే కాదు, మన మనసుని మరియు జీవితాన్ని శుద్ధం చేసుకునే ఒక పవిత్ర అవకాశం.